అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. మా జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు వాక్యమును ధ్యానించనై ఉంటుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి, ప్రభువా, మీరు రాకడ పర్యంతం మేము ప్రభువా మీ ఎదుగుతూ ఇంకను మా యొక్క జీవితములలో ఆనందించే కృప దయచేయమని, మరి ముఖ్యంగా వాక్యం ధ్యానించనై ఉంటుండగా పరలోక జ్ఞానం చేత దాన్ని చదివి గ్రహించి అన్వయించుకొని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, ఒక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొనన్ నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొనన్ నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే, నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ప్రియులారా, ఇంతవరకు పాట ద్వారా మనం ప్రభుని ఆరాధించినాము. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయములను మనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, బైబిల్ను చూసేటప్పుడు కూడా అది అంటే భాష, ఆ యొక్క వ్యాకరణము ఇవన్నీ కూడా మనకు వర్తిస్తవి. ఇక్కడ కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, అండ్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే భూత, భవిష్యత్, వర్తమానం, ఈ విషయాలు మనం ఆలోచించుకోవాలి. పౌలు గారు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, వాక్యం వింటున్నప్పుడు నాకు ఉండవలసినటువంటి అంటే ఆలోచన, కోరిక ఏంటంటే వాక్యము నాకేం చెప్తుందా అని నేను చూసుకోవాలి. కానీ నేను అనుకున్నటువంటి వాక్యాన్ని నేను వెతకూడదు. కొన్ని సందర్భాలలో వాక్యం వింటున్నప్పుడు కొద్దిమందికి ఉండేటటువంటి అది అమాయకత్వం. ఏమనుకుంటా ఉంటారంటే నేనేదో కోరికతో మందిరానికో, ఎక్కడికో చర్చికో, ఎక్కడికో ఫెలోషిప్కో వచ్చినప్పుడు నా మనసులో ఒక కోరికను పెట్టుకొని నేను అక్కడికి వస్తాను. వచ్చినప్పుడు ఆయన కూడా అదే చెప్పాలి. అంటే దైవ సేవకుడు, వాక్యం అందించే వ్యక్తి నన్ను ఉద్దేశించి మాట్లాడాలి అని నేను అనుకున్నప్పుడు నేను ఆశించింది దొరకకపోవచ్చు. అప్పుడు నేను నిరుత్సాహపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఏదో సూపర్ మార్కెట్లోనూ షాపింగ్ సెంటర్కు వెళ్ళి ఒక ఐటెం కొరకు వెళ్ళినట్లు వాక్యము కాదు. నాకు అవసరమైనటువంటిది దేవుడు దైవ సేవకుల ద్వారా అందిస్తాడు. అది ఏదైనా ఉంటుండొచ్చు. ఎందుకంటే నా ఆలోచనలు వేరు, దేవుడి యొక్క ఆలోచనలు వేరు. దేవుడి యొక్క ఆలోచనల మేరకు నేను గనుక ప్రవర్తించినట్లయితే, జీవించినట్లయితే నేను ఆనందంగా ఉంటాను. ఇప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేసిన విషయం ఏంటో నేను మళ్ళీ చూస్తాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి అని అర్థం. దేవుడికి గురించి అనేకులకు తెలుసా అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాట్లాడుతూ ఉంటుంటారు, దేవుడు ఉన్నాడండి, దేవుడు చూసుకుంటాడండి. ఓకే, కానీ ఈ సందర్భము ఈరోజు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుని ప్రేమించు వారికి. నౌ ద ఫస్ట్ క్వశ్చన్, అసలు నేను దేవుని ప్రేమిస్తున్నానా? ఓకే, అది ఎవరికి వారికి. దేవుడు అంటే నాకు ఇష్టమండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి. నో, ఇష్టమే కానీ నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమించిన వారికి ఓకే, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనం నమ్ముతాం కదా, తప్పకుండా ఇది దేవుడి ప్రణాళికేనండి, దేవుడి చిత్తమేనండి అని. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఓకే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, సో ఆయన సంకల్పం చొప్పున నేను కూడా పిలువబడినానని నేను విశ్వసిస్తున్నాను. ఎప్పుడేం జరిగింది అయితే, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో వీ నో, నాకేం జరిగినా మంచే జరుగుతుంది అని నేను అనుకోవాలి. అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. వాక్యం అదే కదండి జ్ఞాపకం నాకు చేస్తుంటున్నాడు. నాకు ఈ వాక్యాన్ని అంటే నేను 3 భాగాలు చేశాను. ఒకటి, దేవుడిని ప్రేమించిన వారికి నేను ఎక్కడున్నాను. నెంబర్ 2, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఓకే, నెక్స్ట్, ఏం జరిగినా కూడా నా మేలు కొరకే జరుగుతుంది అని తెలుసు కదా నీకు అని జ్ఞాపకం చేస్తున్నాను. నా ఇప్పుడు ఇది ఆలోచన గురించినటువంటి విధానాన్ని పౌలు గారు రాశారు. ఏంటి ఆలోచన విధానము అంటే, ఎటువంటి సందర్భాన్ని అయినా కూడా నేను ఏ కోణంలో చూస్తున్నాను అన్న విషయం నేను గమనించాలి. పాజిటివ్గా చూస్తున్నానా, నెగటివ్గా చూస్తున్నాను, పాజిటివా నెగటివా, ఆ చాయిస్ దేవుడు నాకు ఇచ్చినాడు. నేను పాజిటివ్గా చూసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, నెగటివ్గా చూసుకుంటే నెగటివ్ రిజల్ట్స్ నాకు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఫ్రెండ్స్, దేవుడి యొక్క వాక్యము ఈ యొక్క రోమా 8:28 ద్వారా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయని చెప్పి ఆలోచించుకుంటున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ వ్యక్తిగతంగా నేను ఆరాధనలో ఉన్నప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎలా చూసుకుంటున్నాను, పాజిటివ్గానే నెగటివ్గానే? పరిస్థితులను నువ్వు మార్చలేకపోవచ్చు, కానీ పరిస్థితులకు అనుగుణంగా నా యొక్క ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవాలి. అది కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తున్నావా, నెగటివ్గా ఆలోచిస్తున్నావా? ఈ విషయంలో బైబిల్లో కూడా కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఆదికాండములో
నోవాహు దినములలో అక్కడ యాక్చువల్గా ఏం జరిగిపోతూ ఉంటుందండి? ఆది కాండము 6వ అధ్యాయంలో గనక చూసినట్లయితే నోవాహు జీవితం గురించి మనం చూసినప్పుడు ఆరవ అధ్యాయం ఇక్కడ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరితో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఈ రకంగా సృష్టిలో జరుగుతున్నటువంటి, అంటే దేవుడు చేసినటువంటి సృష్టి జరుగుతున్న ఈ కార్యక్రమాలలో కొంచెము దేవుడి దృష్టికి లోకములో పాపము పెరిగిందని గ్రహించి లోకాన్ని నాశనం చేద్దాం అనుకుంటాడు. అప్పుడు కానీ దేవుడి దృష్టికి ఒక వ్యక్తి చాలా అంటే నీతిమంతుడిగా కనపడతాడు. సో నోవాహు విషయం 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఇక్కడ సృష్టిని నాశనం చేద్దాం అనుకుంటాడు, కానీ నోవాహుని గురించి ఆలోచించి కృప పొందిన వాడై ఆయన్ని బ్రతికిద్దామని అనుకుంటాడు. ఆయనకు వచ్చి చెప్తాడు, నేను సృష్టిని నాశనం చేస్తాను, నువ్వు ఒక్కడివి అన్నప్పుడు. ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ని నోవాహు ఎలా తీసుకున్నాడు? ఇది ఎందుకు వచ్చిందయ్యా నాకంతా, నన్ను కూడా తీసుకెళ్ళు అని నోవాహు అనలేదు. ప్రభువా, నువ్వేది చేసినా మంచిగా చేస్తావు, దేవా నీ యొక్క మాట చొప్పున నీ యొక్క హస్తముల చేత చేయబడినటువంటి సృష్టిని నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తావు కాబట్టి ఆయన మాటకు ఆయన అంగీకరించి ఆ యొక్క ఓడను నిరూపించుకున్నాడు. ఎటువంటి ప్రశ్న వేయలేదు. కానీ ఆ సిచ్యువేషన్ను నెగటివ్గా మాట్లాడింది ఎవరండి? ఆయన యొక్క అంటే అపహసించుంటారు ఆయన. ఏమని? నిజంగా నీకు దేవుడు చెప్పాడా, నిజంగా ఇది జరుగుతుందా అని ఆ యొక్క ప్రజలు నోవాహును హేళన చేసింటారు. కానీ దేవుడు చెప్పినటువంటిది ఇక్కడ అదేనండి, మనకు మేలు కలుగుటకై దేవుడి యొక్క ప్రణాళిక అని ఎరుగుదుము. అది నోవాహు విషయంలో అదే జరిగింది. హీ ఒబేడ్ గాడ్. అంతా నా మేలు కొరకే అనుకొని చెప్పాను. దేవుడు ఏం చేసినా ఏం చేస్తాడు. పైగా ఆయన ఆ వయస్సులో దేవుడి యొక్క మాటకు అంగీకరించి మాటకు లోబడి ఆయన దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. ఆ ఫలితమే అంటే నోవాహుకు ఆజ్ఞ ఇవ్వబడింది, నోవాహు పడవలో ప్రవేశించినాడు. మళ్ళీ 2వ జనరేషన్ నోవాహు నుంచి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ పాపం పెరుగుతూ పోయింది. తర్వాత ఇదే ఆది కాండము 22వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఇక్కడ అబ్రాము విషయంలో కూడా ఉంటుందండి. అబ్రాహం విషయంలో ఏం జరిగింది? ఆది కాండము 22వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటి? 22వ అధ్యాయం 1వ వచనం నేను చూస్తున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఇంతకుముందు సంఘటనలు అవన్నీ, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువానెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇది దేవుడు అబ్రాముకి ఇచ్చినటువంటిది. అగైన్ ఇప్పుడు సేమ్ మన కీవర్స్ రోమన్స్ 8:28లో ఏది చేసినా మంచిగా చేస్తాడని అనుకున్నాం కదా. ఒకవేళ ఆ సంగతులు జరిగిన తర్వాత, అంటే అంతకుముందు ఏం జరిగింది? అబ్రాముతో దేవుడు ఒక నిబంధన చేస్తాడు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు. మరి ఇప్పుడు అది ఆ ప్రస్తావన ఎక్కడ పోయింది? ఈయనతో మాటలు ఏమంటుంటాడు? నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలియమంటాడు. ఇప్పుడు అబ్రామ్ ఏమనాలి పద్ధతి ప్రకారం? అంటే మామూలు ఒకవేళ ఆర్డినరీ వ్యక్తిగా, మొన్ననేమో నువ్వు ఇలా చెప్పావు, మరి ఈరోజు బలియమని నువ్వు ఎలా అంటున్నావని అన్నాడండి అబ్రామ్? ఏం అనలేదు. నువ్వు ఏం చేసినా అది మంచికే చేస్తావు, మేలు కొరకే చేస్తావు. కాబట్టి జస్ట్ ఒబేడ్ హిజ్ వర్డ్, దేవుడి యొక్క మాటను జస్ట్ అంగీకరించి. అయితే మనం అబ్రాహాము ప్రస్తావన ఎప్పుడు తీసినా కూడా అబ్రహాము శారా గురించి మనం మాట్లాడతామండి. అబ్రహాము శారా గురించి తప్పకుండా మనం మాట్లాడుతూ ఉంటాము. సో చూడండి,
నువ్వు ఒక పర్వతము అది ఇదని చెప్పినప్పుడు జస్ట్ రిసీవ్ చేసుకున్నాడు. ఎలా ఒబే చేసినాడో 3వ వచనం చూద్దాం. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడండి. హీ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్. ఎందుకని? దేవుడు చెప్పింది ఏది చేసినా నా కొరకు మంచిదే చేస్తాడని. ఒక్కనాగా ఒక కుమారుడు, పైగా ఎంతో వృద్ధాప్యంలో ఆయన ఆ కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రాహాము ఏమి దేవుణ్ణి ప్రశ్నించలేదు. అంటే అప్పటికి ఈ యొక్క రోమాపత్రిక వ్రాయబడకపోయినప్పటికీ దాన్ని అంటే దేవుడి యొక్క మాటల్ని అతను ఎలా రిసీవ్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపిస్తున్నాం. తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత 4వ వచనం. 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి 5వ వచనం తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి. అంటే ఏంటండి? అంత దూరం నుంచి ఎందుకు వచ్చాడు? ఇస్సాకును బలి ఇవ్వటానికి. ఇక్కడ బలికొండపైకి పోయేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు? మీరు ఇక్కడనే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అంటే ఏంటి? దేవుడు చెప్పింది తప్పకుండా చేస్తాడు, బట్ మేలు కొరకే. ఆయన చెప్పినట్లు ఈయన నడుచుకుంటాడు, కానీ విల్ కమ్ బ్యాక్. అది విశ్వాసం. అందుకే ఆయన విశ్వాసానికి తండ్రి అని పిలుస్తాం. ఒకవేళ నాకంతా మేలు చేస్తావు నువ్వు అని చెప్పి, నా కొడుకును వెట్ట తీసుకుంటావా అని చెప్పి ఇతను ఎక్కడ దాక్కోలేదు. అఫ్కోర్స్ దాక్కున్నా కూడా దొరకడు. అంటే దేవుడి దొరకకుండా ఉండడు, ఏదో ఎవరికి కనపడకుండా కూడా దాక్కునే పరిస్థితి ఎక్కడ లేదు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా వినటానికి చాలా బాగుంటాయండి అని అనుకున్నాడు. బట్ వన్ థింగ్ అండి, ప్రతి మానవుడి యొక్క ఆలోచనలు తన స్వాధీనంలో ఉండాలి, ఉంచుకోవాలి. కానీ మానవుడు ఇతరుల చేత నడిపింపబడినప్పుడు తన ఆలోచనలు తన స్వాధీనంలో లేకుండగా నెగటివ్ థాట్స్లోనికి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క అంటే ప్రజల ద్వారా నేను నడిపింపబడినప్పుడు నేను అత్యధికంగా పాజిటివ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఎంతవరకు వాక్యానికి దగ్గరగా ఉన్నాను వ్యక్తిగతం. ఓకే, అందరూ అంత దగ్గరగా ఉంటారా అండి? ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే దీనిని చదివినప్పటికీ కొద్దిమంది గ్రహించలేరు, గ్రహించిన వాళ్ళు అన్వయించుకోలేరు. ఇటువంటి వారికి వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది ఏంటి అంటే ప్రతిదీ మేలుకరంగా ఉంటుంది, మేలు జరుగుతుందని. మరి సామాన్యమైనటువంటి వ్యక్తి దేవుడు అంటే కొంచెమే తెలుసు, కానీ ఆయనకి ఎలా అందుతుందండి ఈ వర్తమానం? సహవాసుల ద్వారా అందుతుంది. వారిని గమనించినటువంటి వ్యక్తులు మన దగ్గర ఉండేటటువంటి ఈ యొక్క కృపావరములు కలిగినటువంటి వ్యక్తులు వారు పరామర్శించటం ద్వారా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పటం. అది వారు రిసీవ్ చేసుకున్నప్పుడు. ఎందుకనంటే అందరూ అంత సమయాన్ని కేటాయించిన వారుగా ఉండలేరు కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు వాక్యం వింటున్నంత మాత్రంలోనూ వింటామండి ఏం కాదండి, నో అండి. ప్రతి ఒక్క డిసిజన్ మీద నోవాహు డిసిజన్ తీసుకున్నాడు, అబ్రాము డిసిజన్ తీసుకున్నాడు. నో ఇంకొక అంటే బైబిల్లో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నవి. ఇప్పుడు ఇంకొక సంఘటన చూద్దాం. మొదటి రాజులు 21వ అధ్యాయం. మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క హిస్టరీ గమనించండి. ఈ ప్యాసేజీలో ఆహాబు ఆ యొక్క షోమ్రోను నగరుకు ఆనుకున్నటువంటి ఒక నాబోత్ అనేట ఆయనకు ద్రాక్ష తోట ఉందండి. ఈ యొక్క వీళ్ళ ఆలోచనలు చూడండి, మీరు వినే ఉంటారు, వినలేదని కాదు. ఇక్కడ ఏముంది చూడండి. యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా
ఆహాబు నాబోతును పిలిపించి, ఈ రాజుకున్న ఆలోచన చూడండి. ఎందుకంటే రాజు కాబట్టి ఆ యొక్క విలేజర్ని పిలిపించినాడు. ఆ వ్యవసాయదారుడు అందాం, రైతు అందాం, పిలిపించి ఏమన్నాడు, నీ ద్రాక్ష తోట నాకివ్వు. ఓకే, నీ ద్రాక్ష తోట నాకివ్వు. ఏంటంటే గమనించండి, ద్రాక్ష తోట నాకిమ్ము, ఇమ్ము, అది నాకు నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. ద్రాక్ష తోట తీసుకొని ఏం చేసుకుంటాడంటే కూరగాయలు పెట్టుకుంటాడంటే రాజుగారు. ఇది ఎక్కడ ఆలోచన అండి? ద్రాక్ష తోట ఖరీదైనటువంటిది, ద్రాక్ష తోట తీసేసి కూరగాయల తోట పెట్టుకుంటాడట కూర. సరే, మరి ఇప్పుడు ఈ యొక్క కీవర్స్ ప్రకారము ఏదైనా నాకు మేలే జరుగుతుంది కదా, కానీ నాబోతు ఈయనకి ఇవ్వలేదు. నో, నేను ఇవ్వనంటాడు. ఇప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య నడుస్తున్నది. ఇక్కడ దేవుడి ప్రస్తావన ఉంది, కానీ అంటే ఈ యొక్క పరిస్థితి, సిచ్యువేషన్ ఇరువురు వ్యక్తుల మధ్య నడుస్తుంది. ఇరువురు వ్యక్తులు కూడా ఎవరండి? రాజు అండ్ సామాన్యుడు. రాజుగారు అడిగారు, కానీ నాబోతు ఇవ్వలేదండి. నా వల్ల కాదు, అది నా పితరుల యొక్క స్వాస్థ్యము, నేను నీకు ఇవ్వనంటాడు. అప్పుడు ఇలా నాకంతా మేలు జరుగుతుందే కదా అని చెప్పి నాబోతు ఇవ్వలేదు. ఓ రాజుగారు అడిగినారు కదా, నాకు మంచి, ఇంకా నీకు బెస్ట్ ఇస్తాను, కానీ ఈ యొక్క స్వాస్థ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అప్పుడు రాజుగారు అయినా ఊరుకోవాలి కదా, రాజుగారు ఊరుకోకుండా ఏం చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని భోజనం చేయకుండా పడుకున్నాడు. ఓకే, ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందండి. యజబేలు థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులోకి వచ్చింది. ఈమె రాజుగారు చేయవలసినటువంటి పనిని ఆమె తన చేతుల్లోకి తీసుకుంటుంది. తప్పు. రాజుగారు చేయవలసినటువంటి పని, రాజుగారి యొక్క ఆ యొక్క రాజకీయంలో, రాజరికంలో ఈమె తలదూర్చి తన భర్త మూతి ముడుచుకొని ఉండటం తనకిష్టం లేక, ఏమైంది నీకు, మూతి ముడుచుకొని కూర్చున్నావు, లే భోజనం చేయండి, నీకు ఏమైంది అన్నప్పుడు ఆయన చెప్పినాడు, పర్వాలేదులే రాజా అని ఆమె అనలేదు. నేను నీకు ఇప్పిస్తానంటది. ఆ విషయం గమనించి చూడండి. ఇందులో ఈమె తీసుకున్నటువంటి, ఈమెలో కలిగిన నెగటివ్ థాట్స్ పాజిటివ్గా ఈమె తీసుకోలేదు. ఏమంటది? 5వ వచనం, అంతటా అతని భార్య అయిన యజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకిచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యననెను. చూడండి, భార్యకు చెప్పాడు. అందుకు అతని భార్య అయిన యజబేలు, ఇశ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండువు. ఇక్కడ ఈ యొక్క నేనే అనే పదాన్ని హైలైట్ చేస్తూ, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదని అతనితో చెప్పి, ఇది ఈమె చేసినటువంటిదండి. నేను నీకు ఇప్పిస్తా. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నవి. ఒకటి, రాజుగారిని అంటే భోజనం చేయలేదు, భోజనం పెట్టింది, పర్వాలేదండి, మనకు లేకుంటే ఏం పోయింది, మనకు లేదా అని ఈమె అనలేదు. మన కొరకు అంతా మేలే జరుగుతుందని ఆమె అనుకోలేదు. నేను నీకు ఇప్పిస్తా అని చెప్పి ఆమె బ్యాక్ డోర్లో తాకీదు రాపించి, అంటే ఆయనకు తెలియకుండా చేసినటువంటి పొరపాటు. ఈమెను వేరే రకంగా, అంటే ఇప్పుడు యజబేలు చూడండి, అతని భార్య, రాసిన వ్యక్తులు అతని భార్య అని అక్కడితో ఆపివేయలేదండి. అతని భార్య అయిన యజబేలు అని ఎందుకు అన్నారంటే, ఆ పేరు చాలా, అంటే ఈ యొక్క సాతానుకు కొంచెం ప్రతిరూపకంగా, అంటే సాతాను క్రియలు ఎక్కువగా చేసి బయలుదేవతలను అవన్నిటిని ప్రతిష్ఠింప చేసింది కాబట్టి ఆ పేరు అనుకుంది. అంటే దేవుడి యొక్క ప్రణాళికను ప్రతిదానికి తను విరుద్ధంగానే చేస్తూ ఉంటుంది. అందుకనే ఆ యొక్క ఏలియా ప్రవక్త అనేకులను చంపిస్తాడు, ఏలియాను కూడా చంపుతానని బెదిరిస్తుంది ఈవిడ. అంటే ఈమె తీసుకున్నటువంటి నిర్ణయము 100% మోర్ దాన్ దట్ నెగిటివ్గా తీసుకుంది. ఆ యొక్క భూమి తనకిప్పిస్తానని చెప్పి నాబోతును చంపిస్తుంది. తర్వాత ఏం జరిగిందండి చూడండి.
ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకు పంపెను. తర్వాత ఈ విషయాలన్నీ వచ్చిన తర్వాత మొత్తానికి నాబోతు యొక్క ప్రాపర్టీని వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ సంగతి నాబోతుకు తెలియదని 15వ వచనంలో ఉంటుంది కదండి. 14లో నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారి యజబేలునకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజబేలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీ కీయనొల్లకపోయిన అతడి ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనిమని ఆహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచకొనబోయెను. జరుగుతూ వచ్చింది. 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నువ్వు లేచి సొమ్రోలులోని ఇశ్రాయేలిన రాజని ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరును. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. చూసిండ్రండి. అసలు అంటే ఈ పని రాజుగారికి తెలియకుండా జరిగినప్పటికీ కూడా రాజు యొక్క బాధ్యతను ఏలియా ద్వారా జ్ఞాపకం చేయిస్తాడు. తర్వాత చావు గురించి, కుక్కలు నీ రక్తం నాకుతాయని చెప్తాడండి. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలలో చూడండి, ఇదంతా కూడా స్క్రిప్చరల్లో మనకు వ్రాయబడినటువంటి విషయం. కానీ సామాన్యమైనటువంటి జీవితంలో నేను ఎలా జీవిస్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఉద్యోగం ఎంతో అవసరమని ఉద్యోగం కొరకు చేస్తుంటున్నప్పుడు నాకు ఉద్యోగం రానంత మాత్రంలోనే దిగులు పడవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదండి. అంతేకాదు, ఎటువంటి సందర్భంలోనైనా లోన్కి అప్లై చేసి ఉండొచ్చు, లోన్ రాకపోయి ఉండొచ్చు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తుంటుండొచ్చు, ప్రమోషన్ రాకపోయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ నాకు ధైర్యం ఇచ్చేటటువంటి ప్రస్తావన ఏంటి అంటే, నేను ఎంతవరకు దేవుడు నాకేం చేసినా మేలే చేస్తాడని. కానీ నాకై నేనుగా కొన్ని చెడగొట్టుకొని, నాకై నేనుగా నేను మోసపోయి ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక అండి అని అనుకునే అవసరం లేదండి. ఎందుకు అనంటే, నా యొక్క స్వార్థంతో కూడా నేను దూరినప్పుడు నేను మోసపోయే అవకాశం ఉంటుంది. దానికి నేను దేవుని నిందించకూడదు. కొద్దిమంది జరిగినటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావటానికి ఆలోచించటానికి బదులు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటుంటారు. దేవుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు. నో అండి, దేవుడిని ప్రశ్నించే హక్కు నాకు లేదు అని, దేవుడిని ప్రశ్నించే అధికారం నాకు లేదు అని యాక్చువల్గా పౌలు గారు జ్ఞాపకం చేశారు. ఎప్పుడు నాకేం చేసినా కూడా, నేనేం చేసినా కూడా నన్ను, కాబట్టి ఏం జరిగినా నాకు మంచి జరుగుతుందని మనం గ్రహించాలి. తర్వాత కొన్ని సందర్భాలలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పేటటువంటి కొన్ని లెసన్స్ చిన్నప్పుడు పిల్లలలో కూడా వెంటనే పేరెంట్స్ మీద నెగటివ్ థాట్స్ వస్తాయి. నేనంటే మమ్మీకి ఇష్టం లేదు, నేనంటే డాడీకి ఇష్టం లేదు, బేటా ఈరోజు నువ్వు అది భోజనం చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. అనారోగ్యంతో ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో అఫ్కోర్స్ జాండీస్ అనే డిసీజ్ వచ్చినప్పుడు ఒకప్పుడు పిల్లలకి, అంటే ఎవరికి వచ్చినా కూడా ఇప్పటి రోజులలో మెడిసిన్ వేరు, ఫుడ్ వేరు, డైట్ వేరు. ఒకప్పుడు ఈ యొక్క ఎగ్ ఆమ్లెట్ కానీ చికెన్ కానీ తినకూడదు అనేవాళ్ళు. సరే, ఏదో అకేషన్లో మిగతా వాళ్ళు తింటున్నప్పుడు నువ్వు తినకూడదని పెట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, నాకే పెట్టడం లేదు, ఎందుకు నీకు నాన్ వెజ్ పెట్టడం లేదు? బికాజ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క పాజిటివ్ నెగటివ్ థింకింగ్లో ఇంకొక సందర్భం మనం బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ప్రస్తావన ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటి? సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె 12 గంటలకి నీళ్లు చేదుకోవటానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో సంభాషించి ఆమె యొక్క జీవితం ఏ రకంగా ఉంటున్నప్పటికీ కూడా ఆమెలో కొంత మార్పు తెస్తాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఇది ప్రాక్టికల్గా యేసు ప్రభు ముందే జరిగింది. ఆమెతో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత ఆమె 28వ వచనంలో తన కుండను వీడి ప్రజల్లోనికి వెళ్తుంది. కుండను వీడి మార్కెట్లోకి వెళ్ళి ఏం చెప్తుందండి, ఈయన క్రీస్తు కాడ, మీరు వచ్చి చూడండి అంటుంది. అప్పుడు ఏ ప్రజల కొరకైతే భయపడి ఆమె 12 గంటలకు నీళ్ళకు వచ్చిందో
అదే ప్రజల దగ్గరికి వెళ్ళిందండి. తనలో ఆలోచన విధానం మారిపోయింది. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించడం అన్నది నేర్చుకోవాలి. కానీ అగైన్ నేను చెప్పినానండి, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి అంతా నా మంచికి అనుకోవటం కాదు. బట్ ఐ షుడ్ అండర్స్టాండ్, నేను గ్రహించవలసినటువంటి విధానం ఏంటిది అన్నది నేను ఆలోచించుకోవాలని. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికలను నేను ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటున్నాను ఆలోచించండి. ప్రతి సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. నీకై నువ్వుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సందర్భాల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో చేసింది ప్రతిదీ మేలుకే అని ఆలోచించుకుంటూ అక్కడ కండిషన్ ఏం పెట్టినాడంటే, దేవుడు ప్రేమించు వారికి, అంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, గతంలో నాకున్నటువంటి నెగటివ్ థాట్స్ను తీసివేసుకుంటూ పాజిటివ్ థాట్స్లో ముందుకు వెళ్ళే కృప చూపాలని, అంతేకాక దేవుడి యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన యందు ఎల్లప్పుడూ మనం ఆనందించే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నవని ప్రభువా మీరు మాకు నేర్పిన విధానముని, అట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప మాకు చూపమనియు, మరి ముఖ్యంగా మీరు మా పట్ల చూపిన ప్రేమ కొరకై మేమును మిమ్మల్ని ప్రేమిస్తూ మీ సంకల్పానికి ప్రభు లోబడి జీవించే కృప మాకు దయచేయమని సమస్త ఘనతామని మీకే చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ప్రియులారా, మంచిది. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమె.